ఇక స్థానిక రిజర్వేషన్ ఎట్లా అంటే ఇక మమ్మల్ని అడిగితే ఏం చెప్తాం, ఎట్లా అనేది ప్రభుత్వం ఇక నిర్ణయించాలి. ఇక ప్రభుత్వం ఇప్పటికే మేము 42% పైన మేము ఇప్పటికే రాసి పంపిన కేంద్రానికి, మేము తీర్మానం చేసి పంపినాం అనేది వీళ్ళు చేతులెత్తి వెలుగుకున్నారు. ఇక మీరు ఈ 90 రోజులలో ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఏమో హైకోర్టు ఆర్డర్ చెప్పింది. 60 రోజులు నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది. 30 రోజుల మాత్రం టైం కావాలని చెప్పేసి వీళ్ళు చెప్పింది. సో ఎన్నికలకు సమయం దగ్గర పడతా ఉన్నది. 42% రిజర్వేషన్ల పైన ఏ విధంగా సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది? 42% రిజర్వేషన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి పెంచుకునేటువంటి జీవో ఏమైనా సపరేట్గా ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి దానిపైన ప్రధానంగా చూస్తూ ఉన్నారు. మరి చూడాలి ఇది ముంగడబడుతుందా, లేకపోతుంటే ఇది ఒకవేళ ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ స్పెషల్ జీవోననే తీసుకొచ్చి చేస్తేనేమో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతుంటే మాత్రం ఇక ఇది ఆగభాగమే. ఇక ఏది స్థానిక ఎన్నికలలో చట్టం లేకుండా ఉత్తర్వులు సాధ్యమేనా? అడ్వకేట్ జనరల్తో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు. రిజర్వేషన్లు 50%కి మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పుపై సమాలోచనలు. 2-3 రోజులు స్పష్టత వచ్చే ఛాన్స్. తొలుత ఎన్నికలనే దానిపైనే స్పష్టత, ముందు పంచాయతీలేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ ఓవైపు, అన్ని సామాజిక వర్గాలకు కలిపి 50% రిజర్వేషన్లు మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు మరోవైపు, రిజర్వేషన్లు 30 రోజుల్లో ఖరారు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశం ఒకవైపు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశాన్ని త్వరగా తేల్చే దిశగా సర్కారు కసరత్తు ప్రారంభించింది. ఒక పక్కన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. 42%కి పెంచుతూ జీవో ఇవ్వాలంటే చట్టపరంగా సాధ్యమేనా, లేక ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలా అనే దానిపై సలహాలు ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ను కోరింది. జీవో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నా దానికి చట్టపరమైన ప్రతిపాదిక లేదన్న అంశం తాజాగా, అంటే ఇది నాకు తెలిసైతే ఇది ముంగడపడేటువంటి వ్యవహారం అయితే కనబడతలేదు. ఈ ఎన్నికలు సైతం కూడా రిజర్వేషన్లు లేకుండానే పోయేటువంటి అవకాశం కనబడుతుంది. స్పెషల్ జీవో మరి పనిచేస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడున్న చట్టం ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు సుమారు 23% రిజర్వేషన్లు ఉన్నాయి. వాటిని 42%కి పెంచుతూ అసెంబ్లీలో బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపారు. కానీ అవి చట్టరూపం దాల్చలేదు. దీంతో చట్టం కాకుండానే రిజర్వేషన్లను పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇవ్వొచ్చా అనే అంశం తెరపైకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరింది. 2-3 రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. ఆ వెంటనే రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికలకు వెళ్లాలనుకుంది. రిజర్వేషన్ల వ్యవహారం కొలిక్కి వచ్చాక తొలిత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా, సర్పంచ్ ఎన్నికల నిర్వహించాలన్నటువంటి అంశంపై సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సర్పంచ్ ఎన్నికల ఎంపీటీసీ జెడ్పీటీసీ అనేది నిర్ణయం తీసుకోలేదు. ఏం నిర్ణయం తీసుకున్నది? ఇప్పటికీ 42% రిజర్వేషన్ల పైన చర్చ నడుస్తూ ఉన్నది. దాని తర్వాత ఇక ఆ రిజర్వేషన్ ఖరారు అయితే సర్పంచ్కి పోదామా, ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడదామా, ఏం పెడదాం అనేది దాని తర్వాత ఆలోచన. ఏం ఆలోచన చేసినా కానీ 4 రోజుల టైం. ఎందుకంటే అప్పటికి రైతు భరోసా పైసలు వేసిండు, అవి జనాలు మర్చిపోతారు. అప్పటికి రైతులు మర్చిపోతారు కదా. సో మళ్ళీ గుర్తు చేయాలి వీళ్ళు. ఇదో పెద్ద కథ ఉంటుంది కాబట్టి తొందరలోనే ఓడగొట్టాలన్నటువంటి ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇప్పటి వరకు ఎన్నికలకు పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం రిజర్వేషన్ల అంశమే. నిర్ణయం తేలితే వారంలోగా రిజర్వేషన్లు ఖరారట. సుప్రీంకోర్టు తీర్పు, ప్రత్యేక జీవో విడుదల అంశాలపై ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రత్యేక జీవో ఇచ్చినా అది చెల్లుబాటు అయ్యేది అనుమానమేనని అంటున్నారు. రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును అధిగమించి ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రత్యేక జీవో ఇవ్వాలంటే రాష్ట్రపతి ఆదేశమైన ఉండాలి, లేదా రిజర్వేషన్ల పెంపుకు రాష్ట్రాలకు అవకాశమైన ఉండాలని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ 2 లేనందున ప్రత్యేక జీవో ఇవ్వడానికి కూడా ఆస్కారం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం భావిస్తున్న 42% ప్రకారం ముందుకెళ్లాలా, డెడికేషన్ కమిషన్ రిపోర్టు ప్రకారం వెళ్ళాలా, లేదంటే ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు జరపాలా అని అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే డెడికేటెడ్ కమిషన్ నివేదికపై ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో చర్చ జరిగినప్పటికీ ఇంకా ఆ నివేదిక పంచాయతీ రాజ్ శాఖకు చేరలేదు. నివేదిక అందాక ప్రభుత్వం సూచించిన మేరకు రిజర్వేషన్లను వారం 10 రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. తొలుత ఏ ఎన్నికలు పెడతారట, రిజర్వేషన్లు తేల్చాక తొలుత ఏ ఎన్నికలు నిర్వహిస్తారన్న చర్చ జరుగుతుండటంతో ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచన చేస్తుంది. వాస్తవానికి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరిపేవారు. అది కాంగ్రెస్ ఆనవాయితీ. ఇటీవల ఓ మంత్రి కూడా తన నియోజకవర్గ నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని సమయత్తం కావాలని సూచించారు. ఓ మంత్రి ఎవరు? ఆయనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు మొన్న, ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉంటాయని.
ఆయన పేరు ఇప్పుడు మళ్ళీ ఇలా ప్రస్తావించలేదు, కానీ ఒక మంత్రి అని వాళ్ళు రాసుకొచ్చును. సరే, ఆ, మరోవైపు ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి కేంద్రానికి వివరాలు సమర్పిస్తే పెండింగ్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులకు కొంతమేరైనా రాబట్టుకునే అవకాశం ఉంటుందన్నటువంటి చర్చ కూడా జరుగుతున్నది. ఇక ఆ నిధులు వస్తాయా 15వ ఆర్థిక సంఘానికి నిధులు సంబంధించినది అనేది అది రెండు అంశం. ఏమైంది అది అది రెండు అంశం. కానీ దీంట్లో సర్పంచ్ ఎన్నికలు పెడతారా లేకపోతే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడతారా అనేది అది ఈ రిజర్వేషన్ల ఖరారు తర్వాత ఈ అసలైనటువంటి వాస్తవాలు కొంత అవి వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడానికి వీలుంటుంది. ఇక రిజర్వేషన్ పెంపుకు అడ్డంకి ఇదే. అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు గతంలో పలు కేసుల్లో ఇచ్చిన తీర్పు బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుకు ఆటంకంగా మారింది. ఒకవేళ రిజర్వేషన్లు పెంచాలంటే రాజ్యాంగంలోని సవరణలు చేయాలి, తర్వాత వాటిని షెడ్యూల్ 9లో చేర్చాలి. అప్పుడే బీసీలకు 42%తో పాటు రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ల అమలుకు అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే పార్లమెంటు ఆమోదం పొందాలంటే రిజర్వేషన్లపై గతంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సమయంలో సూచించిన పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వాటి ప్రకారం బీసీలకు ఖచ్చితంగా ఎక్కువ రిజర్వేషన్ అమలు చేయాలనే వివరాలను పార్లమెంట్లో నివేదించాలి. అందుకోసమే ప్రభుత్వం కుల సర్వే నిర్వహించింది. దాంతోపాటు బీసీ రిజర్వేషన్ల గుర్తింపుకు డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. ఆ కమిషన్ రిపోర్టు ప్రకారమే బీసీలకు రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానించింది. బిల్లులు కేంద్రానికి వెళ్ళి 4 నెలలు గడుస్తున్నా అది ఎందుకు స్పందన ఉంటుంది? ఇప్పుడు స్పందన ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళు కులగణన జనగణన చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని పక్కకు పెట్టిళ్ళు. సో వాళ్ళు పక్కకు పెట్టిళ్ళు కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటిది? ప్రత్యేక జీవో పైన ప్రధానంగా ప్రభుత్వం కానీ అడ్వకేట్ జనరల్ కానీ ఆలోచిస్తూ ఉన్నది. మరి ఏ విధంగా సాధ్యం ఉంటుందా లేదా? ఒకవేళ సాధ్యం కాకపోతే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్ళాలి, తప్పదిగా. ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్ల ప్రకారం వెళ్ళాలి. గతంలో బీసీకి ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్కి జనరల్ ఉంటే అది మళ్ళీ జనరలే, ఎస్సీ ఉంటే ఎస్సీ, అలాగే బీసీకి వస్తే అట్లా అయ్యే రిజర్వేషన్లతో ఎన్నికలకు మ్యాక్సిమం అవే ఉండొచ్చేమో. ఎందుకంటే దాంట్లో ప్రధానంగా ఏం జరుగుతుందంటే దాంట్లో ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి రిజర్వేషన్ల పైనే ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిళ్ళు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మరి ఈ రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఉంటే అది కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందిగా మారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది.